అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో ఈ 2026 సంవత్సరంలో రెండవ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఆగస్టులో ఎప్పుడు సంభవించబోతుంది? ఈ గ్రహణం యొక్క పట్టు, విడుపు సమయాలు ఏమిటి? ఈ గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా? ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది? గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా? ఏ రాశిలో ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది? ఇలా మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. 2026 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలనేవి మనకి ఉన్నాయండి. అందులో మొదటిది వచ్చేసి మనకి ఫిబ్రవరి 17న ఆల్రెడీ మనకి సూర్యగ్రహణం అనేది సంభవించింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఆగస్టు 12వ తేదీన సంభవిస్తుంది. ఇది కంకణాకార సూర్యగ్రహణంగా సంభవిస్తుందండి. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. ఈ సూర్యగ్రహణం వచ్చేసి మనకి ఏ రాశిలో ఏర్పడుతుంది అంటే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతుంది. భారత కాలమాన ప్రకారం చూసుకుంటే కనుక ఈ గ్రహణం మనకి ఆగస్టు 12వ తేదీ రాత్రి వేళ సమయంలో సంభవిస్తుందండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకుంటే రాత్రి 9 గంటల 4 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఉదయం వేళ అంటే తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషములతోటి ఈ గ్రహణం అనేది ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణము ప్రధాన దశ వచ్చేసి మనకి 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉంటుందండి. అందువల్ల దీనిని సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా ఈ గ్రహణాన్ని పరిగణిస్తారు. ఈ గ్రహణం సంభవించేటువంటి సమయము చూసుకుంటే కనుక మన భారత కాలమాన ప్రకారం చూసుకుంటే రాత్రి వేళల్లో ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కనుక మనకి ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా అంటే రాత్రి వేళ కాబట్టి ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదండి. కాబట్టి ఎలాంటి సూతకాల నియమాలని మన భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. యథావిధిగా ఆ రోజున చేసుకునేటువంటి పూజలు కానీ అంటే మనకి ఆగస్టు 12వ తేదీ అమావాస్య కనుక ఆ రోజున చేసుకునేటువంటి స్నానాలు కానీ, దానాలు కానీ, పూజలు కానీ, నైవేద్యాలు కానీ ఏవైనా కానీ మనం నిరభ్యంతరంగా అన్ని కార్యకలాపాలని చక్కగా నిర్వహించుకోవచ్చు. అయితే ఈ గ్రహణము ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే కనుక 2026 ఆగస్టు 12న సంభవించేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించేటువంటి దేశాలు వచ్చేసి గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్ మరియు పోర్చుగల్‌లోని ఒక చిన్న ప్రాంతంలో కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ గ్రహణము ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నివసించేటువంటి మన భారతదేశ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పకుండా గ్రహణ నియమాలని సూతకాలంని పాటించాలి. ఈ గ్రహణం వచ్చేసి మన భారతదేశంలో కనిపించదు కనుక గర్భిణీ స్త్రీలు సూతకాల నియమాలని అలాగే గ్రహణ నియమాలని పాటించాల్సినటువంటి అవసరం లేదు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.